ఏ ప్రభుత్వంలో అయినా తప్పులు జరగడం సహజం. ఎక్కడో ఓ చోట తప్పిదాలు జరుగుతుంటాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎమ్మెల్యేలు, మంత్రులు, క్రియాశీలక నేతలు తప్పులు చేస్తూ ఉంటారు. అవినీతితో పాటు పైరవీలు చేస్తూ ఉంటారు. ఇలా నేతల అవినీతి వెలుగులోకి వచ్చేటప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి స్థాయి నేతలు చర్యలు ఉపక్రమించాలి. అయితే ఈ విషయంలో జగన్ కంటే చంద్రబాబు 100 రెట్లు నయం. తాజాగా ఏపీలో కల్తీ మద్యం ఘటన కలకలం రేపింది. అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో డంప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అది టీడీపీ ముఖ్య నేత అనుచరుడి అని తేలడం, సదరు టీడీపీ నేతపై ఆరోపణలు రావడంతో నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇటువంటి ఆరోపణలు వచ్చిన చాలా మంది నేతల విషయంలో చర్యలకు వెనకడుగు వేశారు అప్పటి సీఎం. అన్నమయ్య జిల్లా తంబలపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డితో పాటు సురేంద్ర నాయుడు అనే మరో నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. 2024 ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు జయచంద్రారెడ్డి. ఆయనకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. కానీ వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే జయచంద్రారెడ్డి అనుచరుడుగా భావిస్తున్న అద్దేపల్లి జనార్దన్ రావు మద్యం వ్యాపారి. ఈయనకు విజయవాడలో బార్ లైసెన్స్ ఉంది. కొన్ని మద్యం దుకాణాలను సైతం ఈయన సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారుల విస్తృత తనిఖీలు ఈ నేపథ్యంలోనే ములకల చెరువు గ్రామంలో భారీగా నకిలీ మద్యం డంపు బయటపడింది. ఓ 14 మంది పట్టుబడగా సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు అని తేలింది. ఆ మరుక్షణం వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగి జనార్దన్ రావు వెనుక జయచంద్రారెడ్డి ఉన్నారని, వీరి వెనుక లోకేష్ తో పాటు చంద్రబాబు ఉన్నారని సాక్షితో పాటు వ్యతిరేక మీడియాలో పతాక శీర్షికన కథనాలు వచ్చాయి. మద్యం వ్యాపారం కోసమే జయచంద్రారెడ్డి రంగంలోకి దించారని కూడా సాక్షి కథనం వండివార్చింది. అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు జయచంద్రారెడ్డి, సురేందర్ నాయుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ఎదురుదాడికి దిగకుండా తెలుగుదేశం పార్టీ తమ నేతలపైనే చర్యలకు దిగడం గమనార్హం.